విరాట్ కోహ్లూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయం వద్ద స్టార్ట్ అయింది. ఈ విశ్వకర్మ చైతన్య యాత్ర విశ్వకర్మల సామూహిక సామాజిక సాధికారతకు, రాజకీయ స్వావలంబనకు, ఆర్థిక సాధికారత కోసం ఈ విశ్వకర్మ చైతన్య యాత్ర 1500 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం జరిగింది. ఆల్రెడీ ఎల్బీనగర్ నుండి బ్రహ్మంగారి మఠం వరకు మొదటి విడత 500 కిలోమీటర్ల పాదయాత్ర జరిగింది. పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే విశ్వబ్రాహ్మణులు ఏ జాతి లేనట్టుగా విశ్వబ్రాహ్మణ జాతి అత్యధికంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నది. ఈ ఆత్మహత్యలు ఆకర్షాల నుండి విశ్వబ్రాహ్మణ జాతిని కాపాడాలని పార్టీలను, ప్రభుత్వాలను వేడుకుంటున్నాము. విశ్వబ్రాహ్మణ అసలు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా అత్యధిక ఆత్మహత్యలు చేసుకుంటున్న జాతి విశ్వబ్రాహ్మణ జాతి. జగిత్యాల్లో ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని చూసిన తర్వాత కూడా ప్రభుత్వాలకు కన్నీళ్ళు రావట్లేవు అంటే సిగ్గుచేటు. ఈ ప్రభుత్వాలను మేము అడుగడుగునా నిలదీస్తున్నాము. ఈ ప్రభుత్వాలు విశ్వకర్మల సంక్షేమం కోసం ఏ పథకాలు చేపడుతున్నాయి, విశ్వకర్మల సంక్షేమం కోసం ఏ విధంగా ప్రణాళికలు రచిస్తున్నారనేది ఇప్పటి వరకు లేదు. విశ్వకర్మల యొక్క చైతన్యాన్ని రాజకీయంగా చేయడం కోసం ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల్లో విశ్వబ్రాహ్మణులకు 400 సీట్లు కేటాయించాలని, 267 సర్పంచ్, 122 ఎంపీటీసీ, 11 జెడ్పీటీసీ స్థానాలు అందించాలని చెప్పేసి చైతన్య యాత్ర చేస్తున్నాం. అదేవిధంగా నిరుపేద విశ్వబ్రాహ్మణ మహిళలకు 10 లక్షల రూపాయలు అందించి చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి, మహిళా సాధికారత కోసం, విశ్వకర్మ మహిళా సాధికారత కోసం కృషి చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా స్థానికులకే కట్టె యాత్ర 1500 కిలోమీటర్ల పాదయాత్ర ఈరోజు రాఘవపేట నుండి సాయంత్రం మెట్పల్లి కోరుట్లకు చేరుకోవడం జరిగింది. కోరుట్లకు చేరుకోగానే మాకు స్వాగతం పలికినటువంటి చింతల రాజేశ్వరన్న, పెడిమేల రాజన్నకి, అదేవిధంగా విశ్వనాథుల శ్రీనివాస్ గారికి, మద్దెలపల్లి భూమయ్య గారికి, వనతట్ల రమణ గారికి, ఎదులాపురం లక్ష్మీనారాయణ గారికి, రాధారపు సత్యనారాయణ గారికి, ఇంద్రాల మల్లేశం గారికి, రాఘవులు గారికి, సంకోజ లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా కార్పెంటర్ ఆర్గనైజేషన్ కోరుట్ల కార్పెంటర్ ఆర్గనైజేషన్ సభ్యులందరికీ శిరస్వంతి పాదాలను తెలియజేసి ఈ పాదయాత్రకు ఇంతటి ఘనస్వాగతం పలికినటువంటి పెద్దలందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాము. కోరున కురుస్తున్న వర్షంలో కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దిగ్విజయంగా ఇక్కడ చైతన్య యాత్ర నిర్వహించినటువంటి విశ్వబ్రాహ్మణుల స్ఫూర్తితో తెలంగాణ మొత్తం ఈ స్ఫూర్తితో ఈ పాదయాత్ర స్వాగతం పలకాలని, అదేవిధంగా విశ్వబ్రాహ్మణులు రానున్న స్థానిక సంస్థల్లో 400 సీట్లు ప్రభుత్వాల ద్వారా అన్ని పార్టీలని డిమాండ్ చేసి సాధించాలని మేము కోరుకుంటూ ఈ స్వాగతం పలికిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై విశ్వకర్మ. జై విశ్వకర్మ. జై విశ్వకర్మ. ఈరోజు మన విశ్వనాథుల పుష్పగిరి, మన విశ్వబ్రాహ్మణ ముద్దుబిడ్డ మరి ఆదిలాబాదు నుండి మరి అసెంబ్లీ